ఈ ప్రభుత్వం ఉండబట్టే మాకు ఇలాంటి సౌకర్యాలు చాలా అందినాయి. చంద్రబాబు గారు కూడా ఇల్లు మొత్తం మునిగిపోతే 25,000, సగం మునిగిపోతే 10,000 కూడా ఇస్తామని చెప్పారు. మీకు ఒకవేళ వస్తే మీకు ఎలా ఉపయోగపడతాయంటే మీరేం చెప్తారు? ఎలా ఉపయోగపడతాయంటే ఇంకా అవసరమైన కొనుక్కుంటాము. ఏమైనా ఇళ్ళల్లో పాడైపోయినాయి కదా ఎవడు కొనుక్కుంటాము. బైకులకి ఇచ్చినా బైకులు రిపేర్లు అవి చేయించుకుంటాము. ఇప్పుడు ఇంట్లో ఎలక్ట్రిక్ సంబంధించి మీ ప్రభుత్వమే చేపిస్తుందా మీరే చేయించుకుంటారా? ప్రభుత్వం చేపిస్తానంది. చేపిస్తానని చెప్పారు చంద్రబాబు గారు. వచ్చారాక చంద్రబాబు గారు? ఆయన వచ్చారు, చూశారు. మొన్న ఇల్లు మునిగిపోయినప్పుడు అంతా తిరిగారు, చూశారు. మళ్ళీ చంద్రబాబు గారికి ఒకవేళ ఇప్పుడు ఈ 10,000 కానీ 25,000 కానీ మీ ఏరియాలో కానీ ఒకవేళ డబ్బులు వస్తే చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటారు? చాలా హెల్ప్ అవుతుంది. ఆయన మర్చిపోలేము కూడా. మళ్ళీ మళ్ళీ మాకు ఆ నాయకుడే కావాలి. ఎందుకక్క? ఎందుకంటే మాకు ఇప్పుడు ఆయన ఉండబట్టే మాకు ఇవన్నీ సౌకర్యంగా అందాయి. మా ఇల్లు మునిగిపోయినా కానీ మాకు తిండికి లోటు లేదు. మొత్తం చూసుకున్నాడు. అక్కడ కూడా కట్ట తెగిపోయినా ఉండి ఆయన బాధ్యతగా నిర్వర్తించాడు ప్రజల కోసం. ఒకవేళ ఇలాంటి వరద సమయంలో వైసీపీ ప్రభుత్వం ఉంటే మీరు ఇబ్బంది పడేవాళ్ళ ఇంతకన్నా బాగా చూసుకునేవాళ్ళు? ఇబ్బందే పడేవాళ్ళం అయ్యా మేము. అంటే ఎలాంటి ఇబ్బంది పడేవాళ్ళు? తిండికి లేక మాకెంత సౌకర్యం డబ్బులు ఇస్తానని, ప్రతి పాడైపోయిన వస్తువు రిపేర్ చేస్తామని, బైకులకి ఇస్తామని, ఇల్లు మునిగిపోతే ఇప్పుడు ఇల్లు మునిగిలో 25,000 ఇస్తానంటున్నారా? అలాంటివి వచ్చాయని మాకు అందేయని మాకు నమ్మకాలు లేవు. ఇల్లు మొత్తం మునిగిపోతే డబ్బులు 25,000 ఇస్తాన్నాడు కదా, ఒకవేళ డబ్బులు మీకు అందితే మంచి జరిగిద్ది అనుకుంటారా మీరు? అందితే జరిగినట్టు, అందకపోతే జరగనట్టు. అది అంటే ఒకవేళ ఇప్పుడు ప్రకటించారు 2 రోజుల్లో క్లారిటీ ఇస్తున్నారు కదా, ఒకవేళ వస్తే మీకు ఎలా సహాయపడతాయి ఆ డబ్బులు? వ్యాపారానికి ఏదన్నా పిల్లలు స్కూల్కి అయి పనుకొస్తాయి. మీకు ఎంత లోతుకు వచ్చాయమ్మా వాటర్ ఇక్కడ? 4. మీకు వరద సమయంలో ఇక్కడ ప్రభుత్వం ఎలా సహాయపడింది మీకు? బాగానే తెచ్చిపెట్టారు. ఫుడ్ అవన్నీ అందించారు అందరూ. ఇక్కడ గూడు వాళ్ళు కూడా బాగానే అందించారు, తీసుకొచ్చారు, ఇప్పించారు. ఫుడ్ కరెక్ట్గా అందేదమ్మా? అన్నీ బాగానే వాటర్ ప్యాకెట్లు, ఫుడ్ అన్నీ సక్రమంగా జరిగినాయి. మళ్ళీ మీకు బాగానే ఉంది ఈ ప్రభుత్వం? బాగానే ఉన్నాయి. ఒకవేళ ఇలాంటి సమయంలో వైసీపీ ఉంటే ఎలా చూసుకున్నారు మిమ్మల్ని? ఇంకేం మరి తెలియదు అది. ఇప్పుడు చంద్రబాబు గారు మీకు ఇప్పుడు వరద బాధితులకి ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి 25,000, 10,000 ఇస్తామని చెప్పడం జరిగింది కదా, అవి మీకు ఎలా ఉపయోగపడతాయి అంటారు అమ్మా? సరుకులకేనయ్యా. అంతేనా? అంతే, ఏం లేదు. సరుకులే తెచ్చుకొని అమ్ముకుంటాం. మళ్ళీ మీకు వరద సమయంలో ప్రభుత్వం మిమ్మల్ని ఎలా చూసుకుందమ్మా? బాగానే చూసింది. మీకు ఫుడ్ అదే వాటర్ కానీ భోజనం కానీ అందిందా? అందింది, బాగానే అందింది. బాగానే అందింది అయ్యా. మళ్ళీ ప్రభుత్వం బాగుందా మీకు? సరే, ఇప్పుడు చంద్రబాబు గారు నష్టపరిహారం కింద 25,000 ప్రకటించారు. ఒక మొత్తం మునిగిపోతే 25,000, సగమే మునిగిపోతే 10,000, ఇలా ఆటోలకు కానీ బండ్లకు కానీ ఇలా ప్రకటించారు. దాని మీద మీరేమంటారు? చేసేది మంచి పనేనండి. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా వరద సహాయంలో ఎంత ఇవ్వడం అనేది లేదు. ఇలా చేయడం కూడా ఏ ముఖ్యమంత్రి వల్ల ఇంతవరకు వల్ల కాలేదు. అది ఒక చంద్రబాబు నాయుడు వల్ల అవుంది. అలాగే ఇంట్లో ఎలక్ట్రిషియన్ వస్తువులు పాడైపోయినా కూడా డబ్బుల పరంగా లేదనుకుంటే సర్వీసింగ్ చేయడం, కంపెనీలతో మాట్లాడి చేయడం అనేది మనకి చాలా మంచిది. మీరు అనుకున్నారా ఇలా నష్టపరిహారం ఇస్తారు అనేసి చంద్రబాబు గారు? అంటే ఇంత మొత్తాదులో ఎవరే అనుకున్నాము. అంటే ఒక ఏరియా కాదు కదా, విజయవాడ ఓవరాల్గా మునిగిపోయింది కదా. ఇంత అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఇలా ప్రకటించడం వల్ల మాకు ఆనందంగా ఉంది. ఇప్పుడు 25,000 సహాయం ఎలా మీకు ఉపయోగపడుతుందంటే మీరేం చెప్తారు? ఉపయోగపడుతుందంటే ఎలక్ట్రిషియన్ వస్తువులు ఎలాగో బాగా చేస్తా ఉన్నారు. ఇప్పుడు వరదలు వచ్చాయి. ఈ వరదలలో ఒక 4 రోజులు ఉపాధి ఉండదు. ఈ ఉపాధి కింద ఒక నెల జీతం కింద సరిపోతుంది. 25,000 రూపాయలు దాన్ని ఇంట్లో మెయింటెనెన్స్కి వాడుకోవచ్చుగా. ప్రజలకు ఇంత మంచి చేస్తున్నాడు, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చంద్రబాబు గారిని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటే? అసలు విమర్శించే వల్ల ఇప్పుడు ఈ జరిగిన విపత్తు వల్ల ఏ రాజకీయ నాయకులు విమర్శించకూడదండి. చేతనైన సహాయం చేయడమే కానీ విమర్శించకూడదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నాడంటే ఇక రాజకీయంగా ఆయనకి భవిష్యత్తు లేనట్లే. మళ్ళీ చంద్రబాబు గారి మీదకి ఎందుకు వేస్తున్నారంటారు ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వాళ్ళు? ఏమండి, ఏదో అధికార పార్టీని విమర్శించడానికి ఏదో ఒకటి విమర్శించాలి కదా. వాళ్ళకి ఏదీ లేదు, ఏదో ఒకటి. అసలు విమర్శించే టైం కాదు ఇది. ఏ ప్రతిపక్ష నాయకుడు విమర్శించే టైం కాదు. అధికార పార్టీ కన్నా ప్రతిపక్షం ముందుండాలి అసలుకి చేయడంలో. అలాంటిది దాంట్లో కూడా విఫలం అయిపోయింది. టీడీపీ ప్రభుత్వమే విఫలమైంది అని చెప్పి జగన్ గారు చెప్పారు కదా, నిన్న కూడా టీడీపీ గవర్నమెంట్ 100కి 99% జనం ఇబ్బంది పడకుండా మెయిన్ వాటర్కి, ఫుడ్ ఐటమ్కి జనం ఇబ్బంది పడకుండా మాత్రం బాగా చేయడంలో మాత్రం బాగా చేశారు. మీకు వరద సమయంలో ఫుడ్ ఎలా అందించింది మీకు ఇక్కడ?
ఫుడ్ బాగా వచ్చిందండి మాకు. ఇక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు ఏంటంటే ఫ్లడ్ షుగర్లో ఉన్నాము, ఫ్లైఓవర్కి వచ్చింది. మనకు వాటర్ కానీ పాల ప్యాకెట్లు కానీ తర్వాత ఫుడ్ ఐటమ్ కానీ బాగా అందించారు. దూర ప్రాంతాలకు ఫస్ట్ రోజు కొద్దిగా ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే ఫస్ట్ రోజు వాటర్ ఉంది కాబట్టి వెళ్ళకపోయింది. రెండో రోజు నుంచి ట్రాక్టర్లు వెహికల్స్ పెట్టి పంపించారు. చంద్రబాబు గారు అయితే ఏదైతే ఉందో మన వరద బాధితులకు ఇక్కడ ఇల్లు మునిగిపోయిన వారికి 25,000, సగం మునిగిపోయిన వారికి 10,000 ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. దాని మీద మీరేమంటారు? అంత శుభ్రంగా చేశాడు, అంతా బాగా చేశాడు. ఏంటి ఫుడ్ గ్రిడ్ అంతా లైన్ చేశాడు, మొత్తం బాధ్యత ప్రకారం చేశాడు. ఆయన నిర్ణయించి ఆయన అనుకునే చేశాడు. మాకంతా పర్వాలేదు, అంత బాగానే ఉంది అన్న. ఒకవేళ ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం ఉంటే ఇప్పుడు చంద్రబాబు గారు 25,000 ఇచ్చారు కదా, అలా ఏమైనా మీకు ప్రకటించేవారా వైసీపీ ప్రభుత్వం? ఏమీ రాలేదండి, ఏమీ రాలేదు. ఏదైనా అనుభవంలోడే అది. చంద్రబాబు గారి మీద ఎందుకన్నా అంత నమ్మకము, జగన్ గారి మీద ఎందుకు నమ్మకం లేదంటారు? చంద్రబాబు కూడా 40 సంవత్సరాలు సీనియర్ అండి. ఆయన 5 సంవత్సరాలు సీనియర్, 40 సంవత్సరాలకు 5 సంవత్సరాలు సీనియర్ లేదా? మళ్ళీ గతంలో ఎందుకు గెలిపించుకోలేకపోయారంటారన్న? ఎందుకంటే బాగా వాళ్ళ నాన్నకంటే ఎక్కువ జాతర చేసాం ఓటు. లేదు వాళ్ళ నాన్నకన్నా ఓటు కూడా రాలేదు. కాకపోతే చంద్రబాబుకి ఈ టీడీపీ ఒత్తిడి మాకు అన్నం. అది ఇల్లు మొత్తం మునిగిపోతే 25,000, సగమే మునిగిపోతే 10,000 చొప్పున ఇస్తా అని చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రతిదీ వరద వచ్చిన కాడ నుంచి అర్ధరాత్రి అని లేదు, అపరాత్రి అని లేదు, ప్రతిదీ తిరుగుతూనే ఉన్నారు. అంతా జనాలందరికీ తెలిసింది, ఇది మనం కొత్తగా చెప్పేది కాదు. ఫుడ్ కూడా అనేక రకాలుగా అనేక విధాలుగా అందించారు. ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే నష్టపోయిన వాళ్ళకి ఏదైనా సాయం చేయగలం అని ముందుకు వచ్చి బాగా మునిగిన ప్రాంతాలకు 25,000, కొద్దిగా బయటగా కొద్దిగా పైన పోయిన వాళ్ళు 10,000 ఇస్తామని ఇంటింటి చొప్పున ప్రతిదీ మ్యాపింగ్ ద్వారా ప్రతి రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు ద్వారా అన్నీ రాసుకోవడం జరిగింది. ఆల్రెడీ నిన్న ఇక్కడ అయిపోయింది రాసుకోవడం కూడా. ప్రతి ఇంటికి ఇప్పుడు మేము కూడా అదే అడుగుతున్నాం, ఎవరింటికి వచ్చిందా రాలేదంటే అందరి ఇళ్ళకి వచ్చిందా అంటున్నారు. ఇది ఆయన వల్ల చాలా సాధ్యమని మాత్రం పక్కా బలంగా చెప్తున్నాం. ఇంకా వేరే విధంగా అయితే అయ్యే కావు. అలాగే ఆటోలకు, బైక్లకు, ఆటోలకు కానీ ట్యాక్సీలకు కానీ ఇలాంటి వాటికి కూడా 10,000 చొప్పున ఇస్తాము అని చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? ఆటోకి అయితే 10,000 అన్నారు నిజమే, బైక్ కానీ 3,000 అన్నారు. అది కూడా రాసుకున్నారు. వీళ్ళు వచ్చినప్పుడు మ్యాపింగ్ ఈ అధికారులు అన్నోళ్ళు వచ్చి కూడా ఇంటికి ఆటో ఉందా, బైక్ ఉందా, ఈ కారు ఉందా, క్యాబ్ ఉందా, ఇవన్నీ కూడా అడిగితే ఆటో ఉన్న వాళ్ళకి అయితే మాత్రం 10,000 సాయం మాత్రం చేయగలం, 2 వీలర్కి అయితే మాత్రం 2-3 వేల మధ్యలో మాత్రం సాయం చేయగలం అని పైనుంచి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్ కాబట్టి అది పక్కా చేస్తారు. ఒక 2 రోజులు అట్టి ఇటు అయినా చిన్న చితికా కాదు కదా. దగ్గర 12 డివిజన్లు మునిగినాయి. 12 డివిజన్లు అంటే దగ్గర 2 లక్షల మంది జనాలు పైగా ఉన్నారు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి అన్నీ సేకరించి ఒక 2 రోజులు అట్టి ఇటు అయినా కానీ పక్కా మాత్రం ఇది జరిగింది. ఇది ఏంటంటే ఒకటి పోయినా కానీ ఆ ఒక్కటి చిన్న వస్తువు పోయినా కానీ చెప్పమంటున్నారు. దీనికి మాత్రం చాలా బాగుంది. ఆ మాట వాళ్ళ అధికారులు కూడా అడగడం చాలా నచ్చింది. ఎవరైనా ఇక్కడ వరద వచ్చి జనాలు ఇబ్బందులు పడుతున్నారని చూసుకోవాలి కానీ వాళ్ళకి ఎంతసేపు మనకి ఎక్కడ పాయింట్ దొరికిద్ది, ఎక్కడ వీళ్ళ మీద బురద జల్లుదామనే చూస్తారు. బురద జల్లినంత మాత్రాన ఏం కాదు. ఆయన చేసినది జనాలు అందరికీ తెలుసు. నాలాంటి వాళ్ళకి 100 మందికి తెలుసు, 1000 మందికి తెలుసు. ముసలాం మొత్తుకోళ్ళు కూడా తెలుసు. వాళ్ళు వచ్చి రోడ్డు మీద చెప్పడం కాదు, వచ్చి ఇళ్లలోకి వచ్చి చూసుకొని ఇన్ని రోజులు అదే ఇంట్లో ఎలా ఉన్నారు అంటే ఫెసిలిటీ రాబట్టే ఉంటారు. ఫెసిలిటీ రాకపోతే ఉండరు కదా. అదే ఇంట్లో ఫెసిలిటీ వస్తుంది కాబట్టి పక్కాగా 5 అడుగులు 7 అడుగుల నీళ్ళల్లో కూడా అదే ఇళ్లలో పైన ఏదో ఫ్లోర్లో పక్కన ఇళ్లలో ఫ్లోర్లో కానీ ఉండడం మాత్రం జరిగింది. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉంటే ఎలా చూసుకునేది మీరేమంటారు? ఇలాంటి ప్రభుత్వం ఇదే టైంలో వైసీపీ పాలన ఉంటే మాత్రం నాకు తెలిసిన వరకు ఇప్పుడైతే ఈ 2 లక్షల మరి జనాభాలో మాత్రం ప్రాణ నష్టం పెద్దగా అయితే ఏం లేదు. అదే వైసీపీ ఉంటే చాలా ప్రాణ నష్టం మాత్రం చాలా ఉండేది. ఎందుకని ఫుడ్ దొరకదు, సహాయం ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఫోటోలు తప్ప మిగతాయి ఉండవు. ఎంతసేపు వస్తారు, ఎదర దిగుతారు, ఫోటోలు దింపుకోవడం, వెళ్ళిపోవడం. అంటే చంద్రబాబు గారు కూడా కేవలం ఫోటోల కోసమే వచ్చారని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది కదా. చంద్రబాబు నాయుడు గారు ఫోటోల కోసం వచ్చిన వాళ్ళు అయితే మార్నింగు 5ంటికి మార్నింగ్ తెల్లారు 5ంటికి కానీ లేకపోతే మధ్యాహ్నం 12ంటికి సాయంత్రం 5ంటికి రావచ్చు. అర్ధరాత్రి 1ంటికి 12ంటికి తెల్లవారుజాము 4ంటికి వచ్చి ఫోటోల కోసం ఎవరు రారు. 7 అడుగులు 5 అడుగుల నీళ్ళలో చిన్న బోట్ ఒకటి వేసుకొని ప్రతి ఇంటిని ఆ జనాలకి ధైర్యం చెప్పడం జరుగుతుంది. అలాంటప్పుడు ఆయన ఫోటోల కోసం రావడం అన్న మాట అన్నది అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే తెల్లవారుజాము 2ంటికి కూడా ఇదే నీళ్ళలో తిరగడం మేము చూసాం. ఆయన వెనక కూడా మేము ఉన్నాం, మాకు తెలుసు. కాకపోతే వీళ్ళు అనుకునే వాళ్ళు ఎలాగో పుకార్లు అనుకుంటూనే ఉంటారు. ఇది ఒక టైం వాళ్ళకి. ఇక్కడ జనాలు ఇబ్బందులు పడుతున్నారు, వచ్చి సాయం చేయడం కావాలి కానీ ఎమ్మటిని వాళ్ళ మీద వీళ్ళ మీద బురద వేయడం మాత్రం కరెక్ట్ కాదు.
ఇది జనాలు అందరూ గుర్తు పెట్టుకుంటారు. ఈ రోజు కాబట్టి రేపుడికైనా సమాధానం ఇస్తారు అవతల వాళ్ళకి. మళ్ళీ ప్రజలకు ఇంత మంచి చేస్తున్నా కూడా జగన్ కానివ్వండి, పలు మంత్రులు కాని మాజీ మంత్రులు కానివ్వండి, ఎందుకు చంద్రబాబు గారిని ఇంతలా విమర్శిస్తున్నారంటే మీరేం చెప్తారన్న? ఇక వీళ్ళకి ఏం దొరకలేదు. ఆయన ఎక్కారు, ఎక్కువ 3 నెలలు 4 నెలలు అవుతుంది, అంతా బాగుంది, వెళ్తుంది, పైనుంచి పెట్టుబడులు వస్తున్నాయి, అమరావతి స్టార్ట్ చేస్తున్నారు, అంతా జరుగుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది వైసీపీ వాళ్ళకి అన్నది ఏంటంటే ఒక అదృష్టం, ఈ వరద వాళ్ళకి రావటం. అదే వాళ్ళకి అవకాశం ఎక్కడ దొరకట్లా. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని ఢీ కొట్టాలంటే వాళ్ళ వల్ల కాదు. కాకపోతే వాళ్ళకి ఒక అదృష్టం లాగా ఇది వచ్చింది. దీన్ని ఏంటంటే వాళ్ళకి వెళ్ళి తిప్పుకుందాం అనుకుంటున్నారు, కానీ అది జరగని పని. ఆల్రెడీ ఆ బోట్లు కూడా నిన్న కృష్ణానదిలో చూశారు కదా, 3 బోట్లు కూడా వైసీపీ బోట్లే అయ్యి, అన్ని కలర్లు కూడా మీ మీడియా వాళ్ళందరికీ తెలుసు. అయ్యే అక్కడికి రావడం ఏంటి, వేరే రకాలు రావచ్చుగా, వేరే పెయింటింగ్ రావచ్చుగా. ఆ 3 బోట్లు ఎలా వచ్చినాయి అక్కడికి? అంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది కదా, ఆ 3 బోట్లకు పెయింట్ వేసి మరి పంపించింది చంద్రబాబే అని చెప్పేసి. ఇంకా నయం, అక్కడ బోట్లో నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ తీసుకెళ్ళి అక్కడే దింపేసి వెళ్ళిపోయాడు అని చెప్పలా. అదేం లేదు, వీళ్ళు పుకార్లు, వీళ్ళు వేషాలు అంతే. ఏంటంటే ఇక బురద జల్లడం రాజకీయం అన్నది కామను. కాకపోతే జనాలందరికీ తెలుసు మంచి చేశారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు నా తెలిసిన వరకు ఇంటికి వెళ్ళినా కూడా ప్రశాంతంగా ఉండరు. ఆయన ఇక్కడ ఏం జరుగుతుంది, అందుతున్నాయా లేదా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. 10 రోజులకి ఏ సీఎం అయినా ఇంటికి వెళ్ళకుండా ఒక కలెక్టర్ ఆఫీసులో ఉండటం అన్నది చరిత్రలో ఫస్ట్ టైం. ఇది మీడియా వాళ్ళందరికీ కూడా తెలిసిందే, ఆయన అక్కడ ఉన్నాడే ఏంటి అన్నది కూడా ఫస్ట్ టైం. ఏ సీఎం చేయనంత ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు. వీళ్ళు సాయం చేయకుండా డప్పు కొట్టుకుంటారు, వీళ్ళు సాయం చేసి డప్పు కొట్టరు. సాయం చేసేవాడికి డప్పు కొట్టాల్సిన అవసరం లేదు. డప్పు కొట్టాడంటే వాడు సాయం చేయడు కాబట్టి.